సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి రీసెంట్గా చాలా మూవీస్ థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా, వాటన్నిటికి సంబంధించిన ఓటీటీ డేట్స్ ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. మెయిన్గా వచ్చేసరికి ముఫాసా మూవీ, యుఐ మూవీ అండ్ అలాగే దాంతోపాటు విడుదల పార్ట్ 2 ఇలా చాలా మూవీస్కి సంబంధించిన ఓటీటీ అప్డేట్స్ ఉన్నాయన్నమాట. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఫాస్ట్గా ఓటీటీ అప్డేట్స్ చూసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి గూస్ బాంబ్స్. ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. ఇందులో మనకి టోటల్గా 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఇది జనవరి మంత్ 10th నుంచి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి దేవకి నంద వాసుదేవ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు సొంతం చేసుకోవడం జరిగింది. ప్రైమ్ వీడియోలో మనకి జనవరి మంత్ ఫస్ట్ వీక్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రజాకర్ మూవీ. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుందన్నమాట. ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రాలేదు. ఫైనల్ గా మనకి ఓటీటీ అప్డేట్ రావడం జరిగింది. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు సొంతం చేసుకోవడం జరిగింది. ఆహాలో మనకి జనవరి 10th నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ మూవీ చూసుకున్నట్లయితే విజయ్ సేతుపతి గారిది విడుదల పార్ట్ 2. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు సొంతం చేసుకున్నారు. అంటే పార్ట్ 1 కూడా వాళ్ళే క్లెయిమ్ చేసుకున్నారు కాబట్టి పార్ట్ 2 కూడా వాళ్ళే తీసుకోవడం జరిగింది. అయితే ఇది మనకి జనవరి మంత్ 18th నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పుష్ప పార్ట్ 2. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ 270 crores పెట్టి మరీ కొనుక్కోవడం అయితే జరిగింది నెట్ఫ్లిక్స్ వాళ్ళు. అయితే ఈ మూవీని మనకి జనవరి మంత్ 30 నుంచి స్ట్రీమింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే అప్పటి వరకు వెయిట్ చేయలేరు అని అనుకుంటే అన్అఫీషియల్గా చూసుకోవచ్చు ఈ మూవీని. అండ్ ఇంకా అల్లరి నరేష్ గారిది బచ్చల మల్లి. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ ప్రైమ్ వీడియో వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ప్రైమ్ వీడియోలో మనకి పండగ సందర్భంగా జనవరి మంత్ 14th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ ఇంకా లవ్ రెడ్డి మూవీకి సంబంధించిన ఓటీటీ అప్డేట్ ఇవ్వమని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రెజెంట్ చిన్న ఇష్యూలో ఉందన్నమాట ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళకి అండ్ అలాగే మూవీ టీమ్ వాళ్ళకి. అయితే ఈ ఇష్యూ క్లియర్ అయిన తర్వాత దీనికి సంబంధించిన ఓటీటీ అప్డేట్ అనేది రాబోతుంది. ఇప్పటికే ఒక డేట్ కూడా అనౌన్స్ చేసి పోస్ట్ పోన్ అయితే చేశారు. అండ్ ఇంకా ఉపేంద్ర గారిది యుఐ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ సనెక్స్ట్ వాళ్ళు సొంతం చేసుకోవడం జరిగింది. సనెక్స్ట్లో మనకి జనవరి మంత్ 24th నుంచి స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో రావాల్సి ఉంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ ముఫాసా ద లయన్ కింగ్. ఇందులో ముఫాసాకి మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ ఇచ్చారని మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీని డిజ్నీ వాళ్ళు ప్రెజెంట్ చేశారు కాబట్టి ఇది డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఎంతో వేగంగా రావట్లేదు అనమాట. 3 months అగ్రిమెంట్ అయితే రాయించుకున్నారు కాబట్టి ఇది మనకి 3 months తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. సో ఇది గైస్ ఫైనల్ గా వీడియో వచ్చేసరికి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కానీ మూవీ అప్డేట్స్ కానీ అందరికంటే వేగంగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.